నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు. పెద్దపల్లిలో అఘోరి భూత పురాణం. అమ్మకు చిరు అరుదైన బర్త్డే గిఫ్ట్. మహాకుంభమేళాలో అద్భుతం. గజ్వేల్ నియోజకవర్గంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. ఫిబ్రవరి 5న రేవంత్ రెడ్డి ఇల్లును ముట్టడిస్తామన్న తాజా మాజీ సర్పంచులు. శ్రీ తిరుమల స్వామి దేవాలయాన్ని సందర్శించిన శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ 420 హామీలను అమలు చేయాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రం. దౌలతాబాద్ మండల కేంద్రంలో అదనపు కలెక్టర్ పర్యటన. లంచమిస్తే చాలు ఎంత అటవీ సంపదైనా కొల్లగొట్టవచ్చు. గ్రామంలోని శ్రీ తిరుమల స్వామి దేవాలయాన్ని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం చెల్మెడ గ్రామంలోని శ్రీ తిరుమల స్వామి దేవాలయాన్ని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఆలయానికి వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం తిరుమల స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ స్టార్ స్పోర్ట్స్ ఇన్స్పెక్టర్ నరేందర్, ఎక్సైజ్ సిఐ రాణి, ఎస్ఐ విజయ్, సిద్ధార్థులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇంద్రాయ సోమ సువర్ణకలిషే దీర్ఘమాయుః విష్ణుశ్చ శ్రియం దదాతు పశుపతి పుష్పం దదాతు కుబేరస్తర్వా దేవత అమృతం దదాతు లక్ష్మీనారాయణ. గోధనేంద్రాయ మహదీయ గుణాత్మనే చక్రవర్తినోజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ వరుద్ధాయ నమః పురుషోత్తమోక్షయామ నారసింహాయ నమః చురాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ హరి నమః శ్రీ కృష్ణాయ నమః ఓం జిష్టవే నమః ఓం జిష్టవే నమః ఓం వశక్రాయ నమః ఓం దేవదేవాయ నమః ఓం ఋషికపాయ నమః ఓం దామోదరాయ నమః ఓం దీనబంధవే నమః ఆదిదేవాయ నమః ఓం జితేశ్వరాయ నమః ఓం పుండరీకాయ నమః ఓం పరమానందాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం. అట్లా ఇంప్రూవ్ మేడం మేడం వాళ్ళ బుద్ధి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మహిళా అఘోరి పెద్దపల్లి జిల్లా రామగుండంలో దర్శనమిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మహిళా అఘోరి తాజాగా పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దర్శనమిచ్చింది. ఈ ఘటన పోలీస్ అధికారులపై అఘోరి భూతి పురాణం మాట్లాడింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని మల్కాపూర్ శివారు రామాయపల్లిలోని తోటరామయ్య ఇంటికి అఘోరి వచ్చింది. తన కారులో స్వయంగా నడుపుకుంటూ అక్కడికి రావడంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు, జనాలు, మీడియా కుమ్మికూడారు. అయితే తనకు తెలిసిన వాళ్ళ ఇంటికి భోజనం చేయడానికి వచ్చాను అంటూ హల్చల్ సృష్టించింది. బయటకు వచ్చి రావడంతోనే పోలీసులపై, జనాలపై భూత పురాణంతో తిరగబడింది. అయితే పోలీస్ అధికారులపై అఘోరి భూత పురాణం మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. మా డ్యూటీ మేము చేయాలా లేదా? చావి రెస్పెక్ట్ ఐ డోంట్ కేర్ ఇన్ రెస్పెక్ట్. చావి
అన్నం తింటుండే ఎవరు తిననిస్తలేదు సార్ వచ్చి డోర్ తినమనమ్మా తినండి అట్లా తినమని చెప్పు 3 గంటలు అవుతుంది 3 గంటలు కాదు 5 hours అవుతుంది. ఎందుకు నీకు మాట్లాడట్లేదు అమ్మా, నీతోటి మాట్లాడట్లేదు. ఎవరితో మాట్లాడతావు? ఆమెతోటి మాట్లాడు. ఎందుకు మా అమ్మతో ఎందుకు మాట్లాడతావు అంటున్నా. నేను పిలుచుకున్న అమ్మ అక్కడ రాలేదు. అమ్మ మా ఇంట్లో భిక్షకు రండి అంటే తను అవునమ్మా, ఇప్పుడు చూసినాం ఎంతమంది వచ్చినా ఇబ్బంది ఉంటుందా ఉండదా? అతను కూడా ఆగట్లేదు వెళ్ళిపోతుంటే తినేట్లు అయిపోయి ఆ డోర్ మొత్తం దొరికితే నా గొల్లాలు వస్తాయి. అమ్మ దానికోసమే కదమ్మా నేను కూడా ఇప్పుడు ఇంతమంది నా స్టేషన్ ఇప్పుడు ఈమె కోసమే మేము కూడా ఇంతమంది వచ్చి ఇక్కడ ఇంతమంది టోటల్ ఇంతమంది పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేసినప్పుడు నువ్వు వచ్చి నీది నువ్వు చూసుకోవాలి. నాకు రాలేదమ్మా. నెక్స్ట్ టైం వచ్చేసి ఏంటి ఇచ్చిరా, నాకు రాలేదు. నీకు రాలే? నిజంగా నాకు రాలేదు. ఎస్ఐ ఎన్టీపీసీ ఏమన్నా వచ్చినట్టు ఉంటే జరగండి సెల్ ఉంది. అది కాదు పద్ధతి, అది కాదమ్మా. ఏంటి చెప్పు. నేను ఒక స్వామి అని నేను ఓపెన్ తీసుకోకండి. ఏంట్రా సాధన చేసినంత వయసు లేదు. మీద వచ్చిందిగా, ఇందాక వచ్చింది కదా. మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? అర్థమవుతుంది అంటే అర్థమవుతుంది. ఇంటిమేషన్ చేయలే. నీ డ్రెస్ తీస్తే అరే నేను పోయితారు నిన్ను టార్గెట్ చేస్తారు. ఏ నా కొడుకుని ఉంచాను నాకి కిరికిరి తలవాడు తీసానంటే పెట్టండి. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. తినే చెయ్యి కూడా కడుక్కోలే, ముఖం కూడా తుడుచుకోలే. నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి. నాకంటూ నా భక్తులు ఉన్నారు. నన్ను నమ్ముతూ నేను ప్రాణమైన ఇస్తాను. నా ఎంత దూరమైనా వెళ్తాను. అందుకే ఇంత దూరం వచ్చాను. లంజా కొడుక ఇంకా ఇంటిమేషన్ ఇత్తదా? ఇగో లేపు ఇత్త కొడుక. వచ్చిన వాళ్ళు ఎవరు రా? మెగాస్టార్ చిరు తన తల్లికి అరుదైన గిఫ్ట్ ను అందజేశారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా పూలతో వెల్కమ్ పలికాడు. మెగాస్టార్ చిరు తన తల్లికి అరుదైన గిఫ్ట్ ఇచ్చాడు. అంజనాదేవి బర్త్డే సందర్భంగా ఇంట్లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసి పూలతో ఆమెకు స్వాగతం పలికారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి చిరు, రామ్ చరణ్, ఉపాసన తదితర కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఇక మెగా ఉపాసన తన ప్రత్యేక పోస్టు షేర్ చేసింది. అంజనాదేవితో ఉన్న ఫోటోను పోస్టు చేసిన ఆమె అత్యంత శ్రద్ధ, క్రమశిక్షణ కలిగిన నానమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో కలిసి జీవించడం నాకు చాలా ఇష్టం. మా యోగా క్లాస్ పూర్తయ్యాక మా ముఖంలో ఆనందం చూడండి. ఆమె ఒక్క క్లాస్ కూడా ఎప్పటికీ మిస్ అవ్వదు. నిజంగా మీరు అందరికీ స్ఫూర్తి అంటూ పొగిడేసింది.
దేశవ్యాప్తంగా ఇప్పుడు మహా కుంభమేళాపైనే చర్చ సాగుతోంది. మౌని అమావాస్యను పురస్కరించుకొని దాదాపు 10 కోట్ల మంది పుణ్య స్నానాలను ఆచరించారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు మహా కుంభమేళాపైనే చర్చ జరుగుతోంది. మౌని అమావాస్యను పురస్కరించుకొని దాదాపు 10 కోట్లకు మందికి పైగా భక్తులు ప్రయాగ్రాజ్కు చేరుకొని గంగానదిలో పుణ్యస్నానాలు చేయడంతో భక్తి పారవశ్యంతో భారతదేశం పరిడవిల్లుతోంది. అయితే మహా కుంభమేళాలో ఒక అద్భుతం కనిపించింది. ఏకంగా 154 ఏళ్ల వ్యక్తి ప్రత్యక్షమయ్యాడనే వార్త సంచలనం రేపుతోంది. మానవుడి సాధారణ జీవితం 100 ఏళ్లు ఉండగా 150 ఏళ్లు దాటిన సాధువు కనిపించిన వీడియో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గంగానది ఒడ్డున మహా కుంభమేళ జరుగుతోంది. పుణ్య స్నానాలు ఆచరించడానికి ఎక్కడెక్కడి నుండో సాధువులు, నాగసాధువులు తరలి వస్తున్నారు. కోట్లాది మంది సాధువులు అఖాడాలు తరలి వస్తుండగా ఈ క్రమంలోనే ఒక సాధువు కనిపించాడు. 6 అడుగులు కాకుండా 7 అడుగుల ఎత్తు, బక్కపలచని సాధువు కనిపించాడు. అతని వయస్సు దాదాపు 154 ఏళ్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మహా కుంభమేళాలో అతడు పుణ్యస్నానం ఆచరించిన అనంతరం మహాశివుడికి పూజలు చేస్తూ సాధువు కనిపించాడు. అతడికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఆ సాధువు హిమాలయాల ప్రాంతం నుండి వచ్చాడని తెలుస్తోంది. హిమాలయాల్లో మంచు ప్రదేశాల్లో ఉన్న వ్యక్తి ప్రత్యేక ఆహారం పొందుతూ ఉండటం వలన ఇంతకాలం బ్రతికాడని చర్చ జరుగుతోంది. అయితే అతడి వయసుకు సంబంధించి స్పష్టత లేదు. సాధువు వయసు 154 ఏళ్లు అని నిర్ధారణ చేయలేమని కొందరు చెబుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి వినతి పత్రాన్ని అందజేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కోర్టు వద్ద జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి 420 రోజులు గడుస్తున్న సందర్భంగా మహాత్మా గాంధీకి వినతి పత్రాన్ని సమర్పిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ముందుగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగం, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మహాత్మా గాంధీ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు 14 మాసాలు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా అమలు కాకపోవడం వల్ల ఇలా మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను ఆయన చేతిలో పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మహాత్మా గాంధీ గారి విజ్ఞప్తి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావడానికి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయడానికి మేము ప్రజలలో ఉండి పోరాటం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 410 రైతు ఆత్మహత్యలు, 55 మంది విద్యార్థులు ఆత్మహత్యలు, 40 మంది చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంది. మరి ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు కాలేదు. డిసెంబర్ 9 అని చెప్పినటువంటి రుణమాఫీ 30% మాత్రమే అయింది. రుణమాఫీ కూడా ఎక్కడ కాక రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అదే కాకుండా ఇచ్చిన హామీలు మహిళా శక్తికి 2500 అన్నారు, 4000 పెన్షన్లు అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇట్లా 420 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు కాకపోగా మొన్ననే జనవరి సంక్రాంతి పండుగకి రైతు భరోసా వేస్తామని చెప్పిండ్రు, జనవరి 26 అని చెప్పిండ్రు, ఇప్పుడు మార్చి 31 అంటున్నారు. అంటే వాళ్ళని నోరా మోరా నాలుగనా తాటిమంటనా? అసలు రోజుకొక వాయిదా పెట్టుకుంటా ప్రజల్ని వంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గ్రామాలలో తిరగనీయని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పెన్షన్ల పేరు మీద అప్లికేషన్లు, రేషన్ కార్డుల పేరు మీద అప్లికేషన్లు, రైతు
బంద్ పేరు మీద అప్లికేషన్లు, రకరకాల అప్లికేషన్లు తీసుకొని అప్లికేషన్ల పరంపర కొనసాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. ఇవాళ మీడియాను అడ్డం పెట్టుకొని మీడియా ముందు ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి, మోసపు సమాచారం ఇచ్చి, అబద్ధాలు చెప్పి అబ్బం గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీకు రేపు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ ఉన్నాయి, జెడ్పీటీసీ ఉన్నాయి, జిల్లా పరిషత్ ఉంది, ఇట్లనే కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదో చేద్దామని గ్రామ సభలు పెట్టుకున్నారు. గ్రామ సభలలో కూడా గ్రామాలలో వేల మంది వచ్చి మరి ఆ గ్రామ సభలలో అధికారులను నిలదీస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పారిపోతున్నారు, దెంకపోతున్నారు. మరి ప్రజల తాకిడి తట్టుకోలేకపోతున్నారు. మళ్ళీ ప్రజలకి వెళ్ళే ముఖం పెట్టుకోలేని పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చింది. మరి భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గజ్వేల్ నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా కానీ ప్రజలు కూడా ఆలోచించాలి. ఎవరు బాగుండే, ఎవరు బాగా చేసిండ్రు, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ఇది కూడా ఆలోచించాలని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. తాజా మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు బక్కా రాంప్రసాద్ మాట్లాడుతూ ఫిబ్రవరి 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో పత్రికా విలేకరుల సమావేశంలో ఆలేరు మండల తాజా మాజీ సర్పంచుల ఫోరం బక్కా రాంప్రసాద్ మాట్లాడుతూ గతంలో గ్రామంలో అప్పులు తెచ్చి అభివృద్ధి పనులను నిర్వహించామని, కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు, బిల్లులను చెల్లిస్తామని మాట ఇచ్చి నేటికి సంవత్సరం కాలయాపన జరిగినా కూడా బకాయిలు, బిల్లులు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పల్లె ప్రకృతి వనం, ఇతర అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు పూటకు కూడా ఎల్లలేని పరిస్థితుల్లో ఉన్నారని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మా బకాయి బిల్లులను చెల్లించని ఎడల ఫిబ్రవరి 5వ తారీఖున రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని వారు మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచులు ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, ఏసీ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు సర్పంచులకు బీఆర్ఎస్ గవర్నమెంట్ బిల్లులు బకాయింది. మా గవర్నమెంట్ రాగానే మేము ఒక నెల రోజులలో పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడి 425 రోజులవుతుంది. అయినప్పటికి కూడా సర్పంచులకు బిల్లులు చెల్లించకపోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఎందరో మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుర్రు, అప్పులు తెచ్చి గ్రామ పంచాయతీ పల్లె ప్రకృతి వనాలకు కానీ, డంపింగ్ యార్డులకు కానీ, జనరల్ ఫండ్ కానీ ఖర్చు పెట్టి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుర్రు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు గ్రామ పంచాయతీ బిల్లులు తక్షణమే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పటికే నెల రోజులు చెల్లిస్తున్న బిల్లులు సంవత్సరం గడిచిపోయింది, అయినా కూడా చీమ నట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా మొన్న డిప్యూటీ సీఎం గారు నెల రోజులలో మీకు బిల్లులు చెల్లిస్తామని చెప్పిండు. నెల రోజులు కూడా గడిచిపోయింది. కాబట్టి తక్షణమే చెల్లించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ రేపు 5వ తారీఖు నాడు చెలో సెక్రటరియట్ ముట్టడించడానికి మేమంతా తరలి వెళ్తాము. ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. మా పదవి కాలంలో మేము చేసిన గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో నిధులు మొన్న
ముఖ్యమంత్రిగా సంవత్సరమై గెలిచిన రేవంత్ రెడ్డి గారు మీ బాధలు మాకు తెలుసు, మీ బిల్లులన్నీ మేము పెండింగ్ బిల్లులన్నీ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మా సర్పంచ్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కావున మేము చేసిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి, లేని ఎడల మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ మా బిల్లులు రాక మేము మిత్తిలు కట్టలేక మా ఇంట్లో వాళ్ళకు కూడా పోషించలేని పరిస్థితుల్లో కొందరు సర్పంచ్లు ఉన్నారు. కాబట్టి వెంటనే బిల్లులు చెల్లించాలి, లేని ఎడల ఈ 5 తారీఖు రోజు మేము సీఎం గారి ఇల్లును ముట్టడించడానికి సర్పంచ్లందరం ఏకతాటిపై వచ్చి సీఎం గారి ఇల్లును ముట్టడిస్తాం. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకుని మా బాధలు తీర్చాలని కోరుతున్నాం. మహబూబ్ నగర్ వెంకటేశ్వర కాలనీలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవాలయంలో శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకొని విశేష పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. మహబూబ్ నగర్ వెంకటేశ్వర కాలనీలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారికి శ్రావణ నక్షత్రం సందర్భంగా విశేష పూజాది కార్యక్రమాలు అభిషేకాన్ని నిర్వహించారు. శ్రీ లక్ష్మీ హయగ్రీవ సేవా సమితి సభ్యులు అర్చకులు ఈ యొక్క పూజ మహోత్సవాలలో పాల్గొన్నారు. ఆలయంలో శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రం సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కరణపాక గ్రామంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు బీఆర్ఎస్ నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆలేరు మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు అవుతున్న సందర్భంగా 420 హామీలను ప్రజలకు ఇచ్చి మాట నేటికి కూడా నెరవేర్చలేదని గాంధీజీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి నేటికి 420 రోజులు అవుతున్నా ఒక్క పథకం కూడా అమల్లోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులకు 4000 పింఛన్, వికలాంగులకు 6000 పింఛన్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జంగా స్వామి, లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, రాజుపోయిన కొండల్, భైరి కాలేందర్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంటు ఈ రోజుకు 420 అంటే 420 రోజులు ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చి ఈ రోజుకు 420 రోజులు అయింది. 420 హామీలు 420 హామీలు ఇచ్చారు. ఏ ఒక హామీ కూడా వాళ్ళు అమలు చేయలేదు. మరి గాంధీ పేరు పెట్టుకొని గాంధీని మరి అవమానించే విధంగా వాళ్ళు ఈ 420 హామీలు ఇచ్చి మరి 420 రోజులు 420 వాళ్ళు హామీలు ఇచ్చి 420 రోజులు అయినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ ఇవ్వలేదు. ప్రజలను మరి అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ రైతులను మరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి రైతు బంధు కానీ, మరి రుణమాఫీ కానీ, మరి మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అని 4000 రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పేసి వారు అనేకమైన మరి ఉత్త హామీలు ఇచ్చారు. దౌలతాబాద్ మండల కేంద్రంలోని జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తాండూరు డివిజన్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. సందర్శనలో భాగంగా పాఠశాలలోని తరగతి గదులను, పలు రికార్డులను, స్టోర్ రూమ్లను తనిఖీ చేశారు. బియ్యం నాణ్యతను, స్టాక్ రికార్డులను పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని నిర్వాహకులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీహరి రెడ్డికి సూచించారు.
లంచమే ముద్దు అంటున్న ఫారెస్ట్ అధికారి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించి కాదిర్ అనే శిక్షణ అధికారికి లంచం ఇవ్వలేదంటూ ఆంధ్రప్రదేశ్ జగ్గయ్యపేటకు చెందిన శ్రీను అనే గిరిజన వ్యక్తిని దుర్భాషలాడాడు. అలాగే కులం పేరు పెట్టి దూషించాడని కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో కాదిర్ పై శ్రీను అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో గిరిజన వ్యక్తి శ్రీను అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చి తన కోడును వెళ్లబుచ్చుకున్నాడు. తాను ప్రభుత్వ అనుమతులతో కర్ర వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండటం చేత ఫారెస్ట్ అధికారి అయినటువంటి కాదిర్ కు ప్రతి నెల 60,000 రూపాయలు లంచంగా ఇవ్వాలని హుకుం చేయడంతో తన కర్ర వ్యాపారం బంద్ చేపట్టాడు. ఈ కార్యక్రమంలో 6 నెలల తర్వాత ప్రస్తుతం కోదాడ ఫారెస్ట్ కార్యాలయం చేరుకొని కర్ర వ్యాపారం చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరగా నీకు అనుమతులు ఇచ్చేది లేదని కాదిర్ డిమాండ్ చేశాడు. అనుమతులు కావాలంటే ప్రతి నెల 60,000 ఇవ్వాలని, లేకుంటే కాళ్ళు చేతులు విరగ్గొడతా అని కులం పేరుతో దూషించాడు. కోదాడ పట్టణ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. ఈ క్రమంలో కోదాడ పట్టణ పోలీసులు గిరిజన వ్యక్తి అయిన శ్రీను దగ్గర నుండి ఫిర్యాదుని స్వీకరించి విచారణ చేపట్టారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.